వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అప్పటికీ కూడా గత 2 రోజులుగా రైతులెవరూ ముందుకు రాకపోయేసరికి నిన్న ఇక చివరాస్త్రంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి కేవలం 30-40 మంది రైతుల్ని, అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకురావటం, వాళ్ళ కోరిక మేరకు మేము నష్టపరిహారాన్ని పెంచుతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ప్రకటన చూస్తే నిజంగా అసలు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధిగా రాజధాని కోసం పనిచేస్తూ ఉందా, వ్యాపారం కోసం పనిచేస్తూ ఉందనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతూ ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ రోజున మేము ఇంకొక 150 గజాలు పెంచుతూ ఉన్నాము, 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు 10 సంవత్సరానికి చొప్పున 10 సంవత్సరాలకి పెంచుతూ ఉన్నామని చెప్పేసి ప్రకటన చేశారు. అంటే ఒత్తిళ్లకు లోనయ్యి ప్రజలు ఎవరూ రావట్లేదు కాబట్టి వాళ్ళు మీరు పెంచుతూ ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి రైతుల పట్ల, రైతు కూలీల పట్ల వాళ్ళకి అండగా ఉండబట్టే కదా మీరు ఈ రోజున ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఎందుకు అంటున్నాము అని అంటే, మీ మంత్రి నారాయణ గారే ఈ నెల 5వ తారీఖున 1 సెంటు భూమి కూడా మేము పెంచము, మేము నష్టపరిహారంగా ఇవ్వము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాంటిది మరి ఈ రోజున మళ్ళీ మీరు నష్టపరిహారం ఏ విధంగా మీరు పెంచబోతా ఉన్నారు? అంటే రైతులను మోసం చేసినట్టేగా. వాళ్ళ భూములు లాక్కొని మీరు వ్యాపారం చేస్తా, ఆ వ్యాపారంలో కొంత వాటా మళ్ళీ తిరిగి రైతులకు ఎక్కడ పే చేయాల్సి వస్తుందో అనే బాధతోటి ఇన్నాళ్ళు మీరు ఆ పెంపును కూడా పెంచలా. ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. రెండో విషయము, ఇటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి మంత్రి నారాయణ గారు భూసేకరణ చేసేస్తాం 28వ తారీఖు తర్వాత అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ నిజంగా నవ్వుకున్నారు. ఎందుకంటే నారాయణ గారికి ఇది అలవాటైపోయింది, ఆయనకి రాజకీయాలు తెలియవు కదా, రావటం, బతిమలాడటం, బెదిరించడం తప్ప అని చెప్పి అనుకుంటా ఉన్నారు. కానీ ఈ రోజున చూస్తే చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే పరిస్థితి ఉందని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి దాపురిచ్చింది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు, నేను ప్రపంచానికే పాఠాలు నేర్పాను, నాకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది అని చెప్పేసి. మీరు నిజంగా మీకు రాజకీయ అనుభవం ఉంటే భూసేకరణ 28వ తారీఖు నుంచి చేస్తామన్న మాట మీద మీరు కట్టుబడి ఉండండి, చూద్దాం. మీకు పూర్తిగా తెలుసు, ప్రజలందరికీ పూర్తిగా తెలుసు, మీకోసం వెంకయ్యనాయుడు గారు బీజేపీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మోడీ గారికి మాయమాటలు చెప్పి ప్రలోభపెట్టి 2013 భూసేకరణ చట్టంలో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు కష్టపడి వెంకయ్యనాయుడు గారు మీకోసం. దాన్ని ప్రతిపక్షాలన్నీ కూడా వ్యతిరేకించినాయి. బీజేపీ ప్రభుత్వంతో పాటు కలిసి ఉన్న శివసేన కానివ్వండి, నవసేన పార్టీలు కానివ్వండి, ఇలాంటి కొన్ని పార్టీలు అన్నీ కూడా వ్యతిరేకించినాయి. బీజేపీ ఎంపీలు కూడా ఇవాళ పునరాలోచనలో పడ్డారు. మోడీ గారు కూడా నేను ఎక్కడన్నా పొరపాటు చేశానేమోనని చెప్పేసి ఆయన 8 మందితోటి ఒక కమిటీని వేయడం జరిగింది. మోడీ గారు లాంటి వ్యక్తే ఈ రోజున రైతుల కోసం, కౌలు రైతుల కోసం, రైతు కూలీల కోసం ఈ చట్టంలో ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది కరెక్టా కాదేమోననే పరిస్థితుల్లో ఆయన ఆలోచన చేస్తూ ఉంటే, మీరు మాత్రం నిస్సిగ్గుగా మేము 28వ తారీఖు నుంచి చట్టం చేస్తాము అని అంటే అర్థం చేసుకోలేని పిచ్చోళ్ళు ఎవరూ లేరని చెప్పేసి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి గుర్తుంచుకోండి, మీ మోచేతి నీళ్లు తాగి ఎవరు ఇక్కడ పనిచేయట్లా, బ్రతకట్లా. కానీ ఆ రైతుల యొక్క స్వేదంతో, వాళ్ళ యొక్క కష్టంతో పండించిన పంటలు, ఆహార ధాన్యాలతోటి మనం బ్రతుకుతూ ఉన్నాం. అట్లాంటి రైతన్నల్ని, రైతు కూలీల్ని, కౌలు రైతుల్ని మాత్రం మీరు ఇప్పటికైనా బెదిరించడం మానుకోమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మరొక విషయం అండి, సుమారు రాజ్యసభ కానివ్వండి, లోక్సభ కానివ్వండి 800 మంది ఎంపీలతోటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆర్డినెన్స్ అనేది చర్చకు వచ్చిన తర్వాత లోక్సభలో 6 వారాల
గడువు లోపల దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే అది కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. ఇన్ని రకాలుగా చట్టంలో ఉంటే మాకు ఆ చట్టాలతో పని లేదు, నేను చెప్పిందే వేదం, నేను చేసిందే మోసం అనే రీతిలో